హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే తెలియజేసింది. మొత్తానికి లిస్ట్ 1, లిస్ట్ 2 అభ్యర్థులకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఫోన్ కాల్స్ ద్వారా ఆ రుణ సౌకర్యాలకి సంబంధించి అలాగే తదితర అంశాలకి సంబంధించి డిస్కస్ చేస్తున్నట్లుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మొత్తానికి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే సమాచారాలను తెలియజేయబోతున్నాను. అలాగే మీరు 4,00,000 రూపాయలు ఎంచుకొని ఉంటే 4,00,000 రూపాయలకి సంబంధించి కేటగిరీలో ఉండి ఉన్నా, లేదంటే 3,00,000 కేటగిరీలో ఉండి ఉన్నా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, అన్న నేను 4,00,000 ఇచ్చాను, మరి నాకు వస్తుందా రాదా అని చెప్పేసి. సో ఆ అంశానికి సంబంధించే నేను పర్టికులర్ సమాచారాన్ని సేకరించి మరి ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గత వీడియోలో ఏ విధంగా అయితే వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేశారో ఈ వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత యువతకి ఇదొక మంచి అవకాశాన్ని కల్పించబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలతో కూడిన నిధులను లబ్ధిదారులకి డిస్కౌంట్లో దాదాపుగా 90% రాయితీ, అలాగే 80% రాయితీ, 100% రాయితీతో ఇవ్వటమే కాకుండా రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించబోతుంది. సో వాటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివంటే, నిన్న బట్టి విక్రమార్క గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే జూన్ 2వ తారీఖు నాడు నియోజకవర్గంలో రాజీవ్ యువ వికాస లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను పంపిణీ చేయాలనే అంశంపై సమీక్షా సమావేశం అనేది నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఒక్క అంశం మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. 5,00,000 మందికి 8,000 కోట్ల రూపాయలను జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభించి అక్టోబర్ 2వ తారీఖు లోపు విడతల వారీగా అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఇచ్చారనమాట. అయితే ఇక్కడ చాలా పూర్తిస్థాయి సమాచారం చాలా ఉంది. వీలైతే మీరు ఈనాడు దినపత్రికలో ఈ సమాచారాన్ని చూసుకోవచ్చు. అక్టోబర్ 2 నాటికి 5,00,000 మంది యువతకు 8,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి యూనిట్లను అందజేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో నేను నెక్స్ట్ వీడియోలో డెప్త్గా మాట్లాడతాను. ఇక్కడ చూడండి, 50,000 పెట్టుబడికే ఫస్ట్ ప్రియారిటీ. అంటే 50,000 ఎవరైతే ఎంచుకొని ఉంటారో ఆల్రెడీ తదుపరి అవకాశం 1,00,000 వరకు. సో తెలంగాణ రాష్ట్రంలో రేపు జూన్ 2వ తారీఖు నాడు ఫస్ట్ ప్రియారిటీ 50,000 వాళ్ళకి, తర్వాత 1,00,000 రూపాయలకి అంటే 1,00,000కు తక్కువ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వనుందనే అంశాలను ఇక్కడ మీరు పరిశీలన చేసుకోక తప్పదు. అలాగే రెండో అంశం ఏంటి అంటే, మీకు సిబిల్ స్కోర్ ఉందా? సిబిల్ స్కోర్ అనేది రాజీవ్ యువ వికాస పథకానికి అర్హత సాధించడానికి ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుందన్నమాట. ఈ నిబంధనతో అనర్హుల భారీగా పెరిగే అవకాశం బల్దియా అధికారుల తీరులో దరఖాస్తుదారులో గుబిల్ అని చెప్పేసి కరీంనగర్కి సంబంధించిన సాక్షి ఎడిషన్లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక యూనిట్ల విషయానికి వస్తే మనకి మొత్తం 4 కేటగిరీలుగా విభజించారు. ఫస్ట్ కేటగిరీ 50,000, రెండో కేటగిరీ 50,000 నుండి 1,00,000 రూపాయలు, మూడో కేటగిరీ 1,00,000 రూపాయల నుండి 2,00,000, నాలుగో కేటగిరీ 2,00,000 నుండి 4,00,000. ఇక్కడే దాదాపుగా 12 నుండి 13 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ 50,000 నుండి 1,00,000 రూపాయలలో కేవలం 1,20,000 మంది అప్లై చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 16 లక్షల అప్లికేషన్లను పొందినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇందులో 5,00,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఇందులో కొంతమందికి ఇప్పటికే ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. మీలో ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలియజేయండి. ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.